ఎవడ్రా నీకు పదవి ఇచ్చింది? పేద ప్రజల మీద నారా ఆ విలాస్ గులగొట్టండి రా, విలాస్ గులగొట్టురి. మా పేదల దగ్గరకు వచ్చేస్తే ఏమవుతుంది అన్న? ఏమవుతాయి? ఇక్కడ ఉంది సార్, రండి సార్, మా జీవనాధారం చూపిస్తారండి. నోటీస్ ఇవ్వలేదు సార్, మాకు చెప్పని కూడా చెప్పలేదు సార్. మీ ప్రభుత్వం గురించి ఎలా చూస్తున్నారు మరి రేవంత్ రెడ్డి? ప్రభుత్వమే కాదు సార్, కేసీఆర్ కి మొక్కాలి. అన్ని గులగొట్టి సార్, కూడా కొడితే అర్థం ఉంది సార్. మా ఇల్లు ఇక్కడే ఉంది సార్, ఇవ్వలేదు సార్. మా మామలు ముత్తాతలు కొన్న కాడ నుంచి మేమేమో గుడి కట్టుకొని ఉన్నాం, మాకు చెప్పలేరు. మేము 15 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్, మాకు చెప్పలేరు సార్. మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ సార్, రిజిస్ట్రేషన్ మీకు వాళ్ళ పర్మిషన్ ఇవ్వలేదు కట్టుకునేటప్పుడు? ఇచ్చారు సార్, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. పర్మిషన్ ఇవ్వలేదు కట్టుకునేటప్పుడు? అవన్నీ నాకు తెలియదు సార్, మా ఆయనకు తెలుసు. కానీ పేపర్లు అయితే అన్ని ఉన్నాయి సార్, పేపర్లు అన్ని ఉన్నాయి. పెట్రోల్ పోసుకున్నా మా బద్దల మీద ఇల్లు కూడా కొట్టుకొని మాకు ఆదాయం చూపించాలి కదా సార్. మాకు ఫస్ట్ ఒక దోవ చూపించాలా, చూపించి కదా నువ్వు ఏమైనా చెయ్యాలి. అవునా కదా సార్? మేమైతే చదువుకోలేము. అంటే గవర్నమెంట్ పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తుంటారా? అంతే సార్. ఫస్ట్ విలాస్ గులగొట్టారు కదా, అది డేంజర్ జోన్ లో ఉంది. అది ఎందుకు గులగొట్టలేరు? మా దగ్గరికి ఎందుకు వస్తుంది? మీకు గవర్నమెంట్ కూర్చున్న నోటీస్ లేదా? నది పక్కన కట్టుకున్నారు కదా, గత 18 సంవత్సరాల నుంచి కన్నా ఏ రోజు అబ్జెక్షన్ చేయలేరన్నా. ఈ రోజు నాడొచ్చి ఇంత అబ్జెక్షన్ చేస్తున్నారన్నా. నోటీస్ లేదు ముందుగా మీకు? సామాన్ తీసుకునే టైం ముందు అగ్గిపెట్టి ఇల్లు కొట్టద్దు. సరే, నాకు ఇల్లు కొట్టద్దు. నేను ఏం పేరమ్మా? నీ పేరేం పేరు? వెంకటేశ్వర. నీ జాబుదాం మాట్లాడదా నువ్వు రా వెంకటేశ్వర్. సార్ ఆడికి వచ్చినాక నా లోపలికి తీసుకుపోయి మాట్లాడేయండి. కలవద్దు. మా దగ్గర రమ్మనండి, మేము ఒప్పుకుంటాం. ఆ బిల్డింగ్ అక్రమ నిర్మాణాలే అవన్నీ గులగొట్టి రమ్మనండి, ఒప్పుకుంటాం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్దవాళ్ళకి అండంగా ఉన్నాయంటారా సార్? ఒక్కరు మాట్లాడండి. సపోర్ట్ చేస్తే ఒప్పుకుంటాం, కానీ మాకు ఆదాయం చూపించాలి, మాకు ఉండడానికి ఒక స్థలం చూపించాలి. ఏది లేని కూలగొడితే మేము ఏడు ఉండాలి, ఏడు బతకాలి. ఇప్పుడు కూలగొడతావు పోతావు. నేను మరి నా పిల్లలు పెట్టుకుని ఇలా కిరోసిన్ పోసుకోవడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. మీరు కరెక్టేనా? ఇప్పుడు మీరు చేసే దానిపైన మేము చేసే చాలా, ఎందుకంటే మా జీవనాధారం మీడనే. దాని మీద మీరు దెబ్బ కొట్టినప్పుడు మేము ఏడవాలి, ఏం బతకాలి? రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఇస్తాడు మాకు, వాళ్ళ ఇంట్లో పోయి ఉంటాం. వాళ్ళ ఇంట్లో మేము అనుకోవాలి. మా ఇల్లు ఇప్పుడు కూలగొడితే మేము వెళ్ళి ఏడుండాలి? మేము ఇండే బతుకుతున్నాం. మేము 18 years విలాస్ ఇప్పుడే వాళ్ళు కట్టిరు. ఒక్కళ్ళు మాట్లాడండి, ప్రభుత్వానికి అర్థమైంది. అంతమంది అరిస్తే మాట్లాడి వినపడదు, ఎవరు అర్థం చేసుకోరు. ఇంత చిన్న పిల్లలు ఎక్కడ ఉంటారు? ఒక్క నిమిషము, మేము ఆయనను గెలిపించినాం కదా, మాకు రీతిగా చూపించిండా? లేని వాళ్ళకి అంటే మాకు ఇల్లు లేవు, ఏం లేవు. ఊర్లో పోతే ఊర్లో లేవు, ఇక్కడ లేవు. మాకు ఇదేనా రీతి చూపించేది? అంటే వేరే వాళ్ళు కట్టినవి మాత్రం కూలగొట్టరు, లేని వాళ్ళే కూలగొడతారు, అంతేనా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాన వస్తుంది, ఏమి తినాలి, ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి మీరు చూపియండి. మీరు మాకు దారి చూపియండి, చెప్పి నోటీసులు ఇవ్వాలి. ఉన్న బిల్డింగ్ వాళ్ళకి ఇస్తే అయిపోయినా మాకెవరు ఇవ్వాలి? మా
మా దగ్గరికి ఎవరు రావాలి? ఓట్లు కావాలంటే మా ఇంటి దాకా వచ్చి కాళ్ళు మొక్కుతారు, ఫోటోలు దిగుతారు, బాడుకోవాలి. ఇటువంటి టైంలో రారా సార్, ఇటువంటి టైంలో చెప్పండి. ఇప్పుడు తగలబెట్టుకో మేమందరం కుటుంబం మొత్తం అని పేరు మీద చచ్చిపోతాం. వానికి అదే పుణ్యమేమో. భగవంతా దేవుడా నువ్వు అనేటోడు ఉంటే ఇంత పేద ప్రజలు బాధ పెట్టినందుకు వాడు మామూలుగా చావాడు, పురుగులు పడి చేస్తాడు. వాడు పురుగులు పడి చేస్తాడు. పైసలు ఇచ్చేపించుకుంటాడు. మనిషికి 2000 ఇచ్చాడు, కొనుక్కున్నాడు. వాడిని బుద్ధి లేని వాళ్ళు తీసుకొచ్చి దాంట్లో కూర్చోండి. మీరు ఓట్లేసారా మరి? డబ్బులు తీసుకుని ఓటేయడం తప్పే కదా? నీతిగా ఒప్పుకున్నా. నేను రేవంత్ రెడ్డి గారికి నేను కేసీఆర్ కి వేసిన. మా టైం బాగాలేక వాడు ఓడిపోయాడేమో కానీ మేము కేసీఆర్ కి వేసిన ఓటు. అర్హత లేదని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే ఇట్లానే ఉంటది. ప్రజలందరూ వానికి పాలు పోసి పాము తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టిరు. అందరినీ కాటేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నారని వదిలేసిండు. విలాసులు ఏం చేసి మరి విలాసులు కూడా కూలగొట్టొచ్చు కదా. వాటి దగ్గర పోలే వచ్చి మా దగ్గర పడ్డాడు. మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు? 18 years నుండి ఉంటున్నాం ఇక్కడ. ఆ విలాస్ ఇప్పుడు రీసెంట్ గా కట్టిరు. 5 years అవుతుంది కట్టి కూడా. ఇక్కడ 18 years నుండి ఉంటున్నాం. మాకు ఉండడానికి కూడా వాళ్ళందరికి నోటీస్ ఇచ్చిన, మాకు నోటీస్ కూడా ఇవ్వలేరు. ఇంకా నోటీస్ ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి ఇప్పుడే గులగొడితే ఎట్లా? మేము ఏడుండాలి? మాది గులగొడితే ఎట్లా? వాళ్ళది అందరిది గులగొట్టకుండా మా మీద పడితే మేము పేద ప్రజలం ఎట్లుండాలా? ఎక్కడ పోవాలి? ఇన్ని రోజులు ఏం చేయకుండా ఈరోజు ఇక్కడ వచ్చి ఏం చేయాలి? వాళ్ళందరిది గులగొట్టకుండా మాదే మాట్లాడతాడు భయ. మాకు జీవనాధారం చూపించి ఆ పాడుకోవడం వాటర్ బయటకు వచ్చి కరెక్ట్ కాదు, మాట్లాడదాం అసలు కరెక్ట్ కాదు. బ్రో ఇటు తిరిగి వస్తారు. పోలీసులు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. అసలు ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారు మొత్తం.